ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా నియామకమైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పల్లా విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా 2000 నుంచి 2024 ఎన్నికల వరకు పనిచేశారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ తన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటి వరకు ముందుకు నడిపించడంలో అద్భుత పనితీరు కనబర్చిన పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుని చంద్రబాబు అభినందించారు. సమస్యలు, సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు చాలా కృషి చేశారని కొనియాడారు చంద్రబాబు. పల్లా శ్రీనివాసరావు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 95,235 ఓట్ల భారీ మెజార్టీతో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో పల్లా శ్రీనివాసరావుదే అత్యధిక మెజార్టీ. 2014లోనూ గెలిచిన ఆయన్ను ఆనాడు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కొన్ని సమీకరణాల కారణంగా వీలు కాలేదని, ఇప్పుడు ఆయనపై చాలా పెద్ద బాధ్యత పెట్టామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. పల్లా కుటుంబం మొదటి నుంచి టీడీపీతోనే ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1994లో విశాఖ 2 ఎమ్మెల్యేగా ఆ పార్టీ తరఫున గెలిచారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు కేబినెట్లో మొన్నటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న అచ్చెన్నాయుడికి చోటు దక్కింది. తనకు మంత్రి పదవి దక్కడంతో ఏపీ టీడీపీ చీఫ్ పదవికి అచ్చెన్నాయుడు రాజీనామా చేశారు. దీంతో ఈ పోస్టును రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్కు సీఎం చంద్రబాబు అప్పగించారు. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవాళ శ్రీనివాసరావు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.